హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. మన ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు పచ్చిమిరపకాయలు ఉంటే చాలు ఫ్రెండ్స్. ఇలా పచ్చిమిరపకాయలతో మనం పులుసు చేసుకోవచ్చు. కారంగా ఉంటుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? కారంగా ఏం ఉండదు. నేను చెప్పే పద్ధతిలో చేశారంటే మీరు కొత్త టేస్ట్ అయితే అనుభవిస్తారు. ముందుగా అయితే నేను 8 పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చిని తీసుకొని ఇలా మధ్యలో ఘాటు పెట్టేసుకొని లోపల ఉన్న ఎత్తులన్నీ తీసేసుకోవాలి. ఇత్తులు తీసేసుకోవడం వల్ల కొంచెం కారం తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే అన్నిటిని తీసేసుకోవాలి. ఒక కడాయిని పెట్టేసుకొని అందులో 1/2 కప్పు నువ్వులను వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు వేసుకొని వేయించుకొని కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. వీటిని తీసేసుకోండి ఫ్రెండ్స్. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేగిపోయాక తీసేసుకోవడమే. అందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఒక పెద్ద కప్ చింతపులుసుని పోసుకోవాలండి. పోసుకొని మూతను పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలి. మీకు కొద్దిగా చిక్కగా అనిపించినప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. అందులోనే మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. సరిపడా ఉప్పును వేసుకోవాలి. మూతను పెట్టేసుకొని మరో 2 నిమిషాలు మరిగించుకోవాలి ఫ్రెండ్స్. మూతను తీసి ఒకసారి ఇలా కలుపుకోండి. చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఫ్రెండ్స్. చింతపులుసు పోసుకొని పచ్చిమిర్చి కర్రీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.